గురువుగారు, ఉగాది రాబోతుంది. కర్కాటక రాశి వారి జాతకం ఎలా ఉండబోతుంది? ఓం శ్రీ మాత్రే నమ. ముందుగా ఈ కర్కాటక రాశి వాళ్ళ విధానంలో డబ్బు స్థితికి వస్తే ముఖ్యంగా ఆదాయం అనేది 2, ఖర్చు మాత్రానికి 8. వీళ్ళ విధానంలో అవమానం 3, ఖర్చు 3, రాజ్యపూజితం 3. ఈ విధంగా కొన్ని ఇబ్బందులు, కొన్ని చికాకుల్లోంచి బయటపడే మార్గం ఉంది వీళ్ళకి. అయితే ఈ కర్కాటక రాశి గల వాళ్ళ విధానంలో కొన్ని కష్టాలు వచ్చి అనుకోకుండా ఆటోమేటిక్గా పడిపోతాయి. అది ఇంట్లో భార్యాభర్తల కష్టం కావచ్చు, లేకుంటే అనారోగ్యమైన సమస్యలు కావచ్చు, కుటుంబంలో ఆర్థిక సమస్యలు కావచ్చు, లేకుంటే లేనిపోయిన ఇబ్బందులు, చెయ్యని నేరం కూడా నెత్తిన పడే అవకాశాలు కూడా వీళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే వాటికి జాగ్రత్తలు కొన్ని పాటించాలి. ఈ జాగ్రత్తలు ఎలా పాటించాలంటే, ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే వాళ్ళు 9 వారాలు నవగ్రహాలు తిరగాలి. వారానికి ఒక్కరోజు. ఈ 9 వారాలు ఈ రాశి గల్ల వాళ్ళు నవగ్రహాలు కానీ, లేకుంటే వాళ్ళు నవ పూజలు చేసి దాన్ని కట్టి దాంట్లోంచి వీళ్ళు పరిపూర్ణాన్ని పొందిటికైతే వీళ్ళకి 7 సంవత్సరాల వరకు వీడికి ఎటువంటి చెడు ప్రభావం వీళ్ళ మీద ఉండదు. వీళ్ళ మీద ఆస్తి అంతస్తుల సంకల్పమైన ధైర్య బలాలు ఏర్పడతాయి. కొన్ని కుటుంబ సమస్యల్లోంచి బయటపడతారు. కొన్ని కారణాలు వీళ్ళకి దూరం అయిపోతుంటాయి. కొన్ని కానివి వీళ్ళకి దగ్గర అవుతుంటాయి. కొన్ని అయినవి వీళ్ళకి దూరం అవుతుంటాయి. అయితే ఇప్పుడు వీళ్ళ సమస్యల్లోంచి కొన్ని ఇబ్బందులు పడుతున్నారు కదా, ఈ సమస్యల్లోంచి ఈ సంవత్సరం వీళ్ళు తొందరగా బయటకు వచ్చే మార్గం కూడా ఉంది. అదేవిధంగా ఈ యొక్క రాశి గల్ల వాళ్ళ విధానంలో ఆదాయం తక్కువ అయిపోయింది కాబట్టి వీళ్ళు చేసే పనులు చాలా వరకు చిక్కులు చికాకులతో కూడి ఉంటాయి. ఆ చిక్కులు చికాకులు మాట్లాడే విధానము, చేసే ప్రయత్నము, చెప్పే మాట కూడా నిదానంగా చేసేట్టుకైతే వీళ్ళకి సంపూర్ణమైన భవిష్యత్తు అనేది కంపల్సరీగా ఉంటుంది. ఈ రాశి గల్ల వాళ్ళ విధానంలో భార్యాభర్తల మధ్య కూడా ఎటువంటి విభేదాలు ఉండవు. ఎటువంటి గొడవలు, చిక్కులు చికాకులు అనేది ఉండవు. ఎటువంటి వాళ్ళైనా కూడా ఈ ఇంటికి దరిద్ర దోషం తీరిపోతుంది. వీళ్ళ ఇంట్లో ఆదాయం పెరుగుతుంది, ఖర్చు సమకూరుకుంటుంది, ఆదాయంతో పాటు మనశ్శాంతి కలుగుతుంది. వీళ్ళకి ఎదుగుదల కూడా చాలా వరకు తగ్గిపోతుంది. వీళ్ళ విషయాల్లో ఒక కుటుంబం నుంచి వీళ్ళకి త్రిశూల బంధన అనేది దైవభక్తి అనేది ఉంది. అంటే ఈశ్వరుని పూజిస్తే వీళ్ళకి ఖచ్చితంగా సర్వవ్యాధి నివారణ, సర్వయోగి నివారణ, సర్వ అష్టదరిద్ర ప్రవర్తన, సర్వే జనా సుఖినో భవంతు, లక్ష్మీ సంకల్పం, కఠోరి కట. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. దానికి తగ్గ పరిష్కారం నేను ఖచ్చితంగా చెప్పి సంపూర్ణమైన భవిష్యత్తును మీకు అందిస్తాను. ఓం గురువే నమః.